మీరు ప్లేబ్యాక్ సింగింగ్ లో Yeah. అద్దరే కొడతారు అసలు Thanks, ఎలాంటి yeah. సాంగ్ అయినా. Yeah, thank you. మరి ఇండి మ్యూజిక్ ఏంటి సడన్ గా? మేమైతే మిమ్మల్ని మూవీస్ లో సాంగ్స్ పాడుతూ Yeah. మెలోడీ ఎక్కువగా, Yeah. మరి సడన్ గా ఇండి మ్యూజిక్ తో వచ్చారు మీరు. Yeah. అంటే ఏంటి, ఒకప్పుడు మీరు ఈ ప్లేబ్యాక్ సింగింగ్ కూడా వదిలేద్దాం అనుకున్నారంట. వాట్ హ్యాపెండ్ దేర్ అంటే ఏంటి? అంటే అదేంటంటే అండి, చిన్నప్పటి నుంచి కూడా ఐ బీన్ ట్రయింగ్ ఇన్ దిస్ ప్లేబ్యాక్ థింగ్ అన్నమాట. సో ఇదేంటి అంటే దిస్ ఇస్ లైక్ అన్ ఓషన్. అంటే సో ఇక్కడ దేర్ ఆర్ ఇన్యూమరబుల్ నెంబర్ ఆఫ్ సింగర్స్. రైట్. మొత్తం మన ఇండియాలో చాలా మంది ఎక్స్ట్రాడినరీ సింగర్స్ ఉన్నారు. కొంతమందికి యాక్చువల్లీ సింగర్స్ పేరు తెలుసు కానీ వాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలియదు. కరెక్ట్ కరెక్ట్. దట్ విల్ ఎఫెక్ట్ యూ యాక్చువల్లీ. సో డిడ్ దట్ హ్యాపెన్ టు యూ? that didn't happen to me thankfully, because endukante like I've been participating in all these reality shows. Yeah. So that's how people actually know my face annamata. Kani nakenti ante antaku mundu like extreme competition ikkada untundi playback singing lo. And దానికన్నా ముఖ్యమైన థింగ్ ఏంటి అంటే టు బి ఏబుల్ టు గెట్ గుడ్ సాంగ్స్. అంటే లైక్ ఇన్ని వేల పాటలు, లక్ష పాటల్లో ఒక మంచి పాట మన దాకా రావడం అన్నది ఐ ఫీల్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్ అన్నమాట. అండ్ ఆల్ వీ నీడ్ టు హ్యావ్ ఈస్ పేషెన్స్. సో పేషెన్స్ అన్నది నాకు ప్లేబ్యాక్ సింగింగ్ లో నేను బాగా నేర్చుకున్నది ఏదైనా ఉంది అంటే ఇన్ లైఫ్ లో ఇట్స్ పేషెన్స్. యాక్చువల్లీ ఇది కూడా అంటారు, ఒక గొప్ప సింగర్ అవ్వాలంటే టాలెంట్ ఒకటే కాదు, కొంచెం కన్సిస్టెన్సీగా వెయిట్ చేయడం. ఆర్టిస్ట్ కి కూడా అంతే కదా, వెయిట్ చేయడం, దాన్ని ప్రాక్టీస్ చేయడం వదిలేకుండా అంటారు. మీరు సాంగ్స్ లేకపోయినా డూ యూ ప్రాక్టీస్? యా అబ్సల్యూట్లీ అండి. అంటే లైక్ ఏంటి అంటే ప్రాక్టీస్ అన్నది ఎప్పుడు కూడా ఒక ఆర్టిస్ట్ గానీ ఎవరన్నా గానీ వదిలిపెట్టకూడదు. అంటే ఇట్స్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆపర్చునిటీ వీఆర్ డూయింగ్ సంథింగ్. సో అట్లీస్ట్ లైక్ నా దాకా అయితే నాకు బేసిక్ గా ఒక పాట పాడడం అన్నది ఇట్స్ వెరీ పర్సనల్ టు మీ అండ్ ఇట్ ఫీల్స్ లైక్ మెడిటేషన్ అన్నమాట నాకు. సో అందుకని దట్స్ మై మెయిన్ గోల్ అన్నమాట. ఓకే. అంటే టు కీప్ సింగింగ్. ఏంటి ఈ ఇండిపెండెంట్ మ్యూజిక్ స్టార్ట్ చేయడానికి ఇది అనుకోవచ్చా, దట్ మీకు రైట్ ఆపర్చునిటీ ఇంకా దొరకట్లేదు మీకు తగ్గట్టు అని? బికాస్ లాట్ ఆఫ్ ద టైమ్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్ రోహిత్ అంటే ఓన్లీ మెలోడీస్ పాడడం లేదా ఏదైనా డివోషనల్ టచ్ పాడడం అని ఒక ఇమేజ్ క్రియేట్ అయిపోయింది. అది నిజమే అంటారా? అది అంటే ఏంటంటే అండి, అన్ఫార్చునేట్లీ ఏంటి అంటే లైక్ నేను చిన్నప్పటి నుంచి కూడా లైక్ పివిఎన్ఎస్ రోహిత్ అంటే లైక్ హీఈస్ సాఫ్ట్ స్పోకెన్ గై. లైక్ అంటే లైక్ క్లాసికల్ మ్యూజిక్ మాత్రమే పాడతాడు. సో అన్నది ఒక నార్మల్ ఆడియన్స్ కూడా అదే అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ. సో నాకేంటి అంటే ద రీజన్ ఐ కేమ్ టు ఇండిపెండెంట్ మ్యూజిక్ ఈస్ బికాస్ దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ అన్టాప్డ్ స్టఫ్ ఇన్ మీ వర్షన్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ. సో దాన్ని తీసుకొని బయట పెడదాం అని చెప్పి ఇప్పుడు మేము టైటిల్ కూడా రోహిత్ పివిఎన్ఎస్ రోహిత్ 2.0 అన్లిస్ట్ అలాంటి ఏమని పెట్టుకుంటాం. బికాస్ నాకు లైక్ 2022 ఇస్ ద ఇయర్ వెన్ ఐ యాక్చువల్లీ వెంచర్డ్ ఇంటూ ఇండీ మ్యూజిక్ అండి. సో అప్పుడు 2022 లో థింగ్స్ వర్ నాట్ యాక్చువల్లీ వర్కింగ్ ఫర్ మీ అన్నమాట. లైక్ నేను చాలా పాటలు అప్పటిదాకా పాడుతూ ఉన్నాను, బట్ మెజారిటీ ఆఫ్ ద సాంగ్స్ అన్ని రీప్లేస్ అయిపోయేవి. అందరు ఆర్టిస్టులకే అవుతుంటాయి. లైక్ అరిజిత్ సింగ్ లాంటి ఇండియాస్ నెంబర్ 1 ప్లేబ్యాక్ సింగర్ కి కూడా లైక్ అలాంటి ఇన్సిడెంట్స్ చాలా. ఎస్పీబీ సార్ కి లైక్ ఎవ్రీ వన్ హ్యాస్ టు గో త్రూ దట్ ఫేజ్ అన్నమాట. ఒక లో ఫేజ్ వస్తుంది అంటే ఏం సాంగ్స్ రావు, ఏం రావు, వచ్చినా కూడా అవన్నీ రీప్లేస్ అయిపోవడం అన్ని అవుతూ ఉంటాయి. కానీ ఏంటి అంటే నాకేమనిపించింది అంటే ఇట్స్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆపర్చునిటీ ఆర్ ఇట్స్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫేమ్. అంటే ఇంతమంది సింగర్స్ లో పివిఎన్ఎస్ రోహిత్ అనే ఒక వాయిస్ వినపడాలి అంటే ఐ హావ్ టు కమ్ అప్ విత్ సంథింగ్ యూనిక్. అంతే కదండి. అంతేకాదు సార్, ఇప్పుడు చాలా కొత్త టాలెంట్ వస్తుంది యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ. సమ్ టైమ్స్ వీఆర్ లైక్ రియల్ ఫేమ్ వర్సెస్ ఫేమ్ గానీ, లేదా రియల్ టాలెంట్ ఉందా లేదా ఊరికే వచ్చేస్తున్నారా అర్థం అవట్లేదు. ప్రతి ఒక్కళ్ళు ఫోన్ పట్టుకొని పాడుతున్నారు, డాన్స్లు వేస్తున్నారు, అందులో చాలా కొత్త మందే బయటికి వస్తున్నారు. సో దేర్ లాట్ ఆఫ్ టాలెంట్. సో కానీ ఆ టాలెంట్ మధ్యలో మనం ఎలా స్టాండ్ అవుట్ అవుతాం అనేది ఎవ్రీడే నిరూపించుకోవాల్సి ఉంటుంది. బట్ మీ ఇండియన్ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే అప్పటి నుంచి అంటున్నాం, ఇంతకి ఏం పాటలు పాడారంటే అద్భుతంగా ఇప్పటికే మీరు చూస్తూ ఉంటారు. నాకైతే ఫేవరెట్ పోరగా పోరగా, అది ఆ ఇన్స్పిరేషన్. దానికన్నా ముందు కాటుక, అది కొంచెం మళ్ళీ స్లోగా ఉంటుంది. బట్ పోరగా పోరగా ఇస్ లైక్ లిటరలీ ఫర్ ద యూత్ అన్నమాట. అదేంటి ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చే లిరిక్స్? సో దానికి ఇన్స్పిరేషన్ ఏంటి అంటే ఇట్ యాక్చువల్లీ కేమ్ ఫ్రమ్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో నాకే అంతకు ముందు నాకు నా లైఫ్ లో ఒక ఇన్సిడెంట్ అయింది. సో దాని నుంచే ఐ హావ్ యాక్చువల్లీ డిరైవ్డ్ దట్ సాంగ్ అన్నమాట. సో
అది మా కోసం పాడతారా? యా డెఫినెట్లీ అండి. మధ్యలో నుంచి అయినా స్టార్టింగ్ నుంచి అయినా యూ క్యాన్. యా నేను యాక్చువల్ గా అదేమైనా మీరు చూపిస్తా అన్నారు కొంచెం. అబ్సల్యూట్లీ అండి. సో ఇప్పుడు మనం రికార్డింగ్ స్టూడియోలో ఉన్నాం కాబట్టి సో ఇక్కడే I would actually like to play the song. రైట్ రోహిత్ గారు, ఏంటి మాకు ఏదో ఇది చూపిస్తున్నారు. ఐ థింక్ దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ వర్క్ దట్ గోస్ ఫర్ ఎనీ సాంగ్. ఎగ్జాక్ట్లీ అండి. సో ఇక్కడ ఉన్నవన్నీ మొత్తం ట్రాక్స్ అన్నమాట. సో మీరు ఇందాక అడిగిన సాంగ్ ది. ఓకే. సో ఇగో ఇన్ని ట్రాక్స్ మీరు ఉన్నాయి. ఇంకో సాంగ్ కూడా ఉంది కదా, రెడ్ ఫ్లవర్. యా 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 పిచ్చి పువ్వా. సో అదేంటి అంటే దీనికి స్పిన్ ఆఫ్ వర్షన్ అన్నమాట. సో ఫస్ట్ ఐ విల్ ప్లే దట్ సాంగ్. రైట్. సో యా ఓకే ఫస్ట్ అది యా సో ఫస్ట్ అనుకొని మళ్ళీ యు అటాచ్ ద ఎగ్జాక్ట్ లిరిక్స్. యా యా అంతే అండి. యా సో అంటే లైక్ దట్స్ హౌ వి యాక్చువల్లీ క్రియేట్ ద స్ట్రక్చర్ అన్నమాట ఫస్ట్. ఓకే. సో దాన్ని ఏమంటారంటే తత్కారం అంటారు అనమాట. అంటే లైక్ జిబ్రిష్. సో ఫస్ట్ విల్ గెట్ ద ట్యూన్ ఇన్ జిబ్రిష్ యాక్సెంట్, దెన్ వి రైట్ ద లిరిక్స్, దెన్ వి. దురంధర్ 2 లో మనకి ఒక సాంగ్ వచ్చింది, దాంట్లో కూడా స్పెషల్ గా ఒకటి ఉంది, సర్ఫయా అని ఒకటి వస్తది. దాన్ని కూడా మనం ఇలా క్రియేట్ చేయొచ్చా దీంతో? అంటే లైక్ ఎనీ సాంగ్ లైక్ ఇలా క్రియేట్ చేసింది అండి. లైక్ అంటే ఒక రికార్డింగ్ స్టూడియోలో లైక్ ఇన్ని ట్రాక్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. కానీ మనము స్పాటిఫై, యాపిల్ మ్యూజిక్ ఇంకా యూట్యూబ్ లో వినేది అంతా కన్సాలిడేట్ చేసి లైక్ ఒక సింగిల్ ట్రాక్ కి చేస్తారనమాట. సో ఇది బ్రిలియన్స్ అంతా ఎవరిది అంటే మిక్స్ ఇంజనీర్ అనమాట. సో ఇక్కడ రికార్డింగ్ స్టూడియోకి రాకేష్ అని చెప్పి ఉన్నాడు. సో ఈజ్ ఎ గ్రేట్ గై. సో రాకేష్ ని కూడా రమ్మని చెప్పాను, బట్ కెమెరా కాన్షియస్. సో అందుకని సో అంటే లైక్ ఎప్పుడన్నా గానీ ఒక కంపోజర్ కి గానీ ఒక సింగర్ కి గానీ లైక్ గుడ్ సౌండ్ ఇంజనీర్ ఈజ్ లైక్ అ బ్లెస్సింగ్ అన్నమాట. సో అంత సౌండ్ ఇంజనీర్ చేతిలోనే ఉంటుంది. సో అందుకని ఎవరన్నా గానీ సౌండ్ ఇంజనీర్ ని బాగా ట్రీట్ చేయాలి. మాకు ఎలా అయితే కెమెరామెన్స్. కరెక్ట్ కరెక్ట్. సో ఒక ఇంజనీర్ కి కోపం వచ్చింది అంటే ఒక ఆర్టిస్ట్, ఒక కంపోజర్ లైఫ్ మొత్తం రిస్క్ లో పడిపోతుంది. బికాజ్ ఏంటి అంటే సో ఇంకోటి ఏంటి అంటే లైక్ పీపుల్ అందరికీ కూడా తెలిసే ఉంటుంది, ఇది ఆటో ట్యూన్ అని ఒక ప్లగ్ఇన్ ఉంటుంది అనమాట. సో ఎంత పెద్ద సింగర్ పాడినా గానీ సపోజ్ ఇంజనీర్ తో ఏమన్నా గొడవ అయింది అంటే ఇంజనీర్ ఆటో ట్యూన్ కొంచెం ఇలా ట్వీక్ చేస్తే మొత్తం పాట అంతా చేంజ్ అయిపోతుంది. సింగర్ లైఫ్ కెన్ బి. మరి అప్పుడు ఆయన తప్పు కదా అది? అంటే ఆయన తప్పని కాదు. సో అందుకని నేను చెప్పేది ఏంటి అంటే వీ హ్యావ్ టు ట్రీట్ దెమ్ వెల్, వీ హ్యావ్ టు గివ్ దెమ్ రైట్ క్రెడిట్, అండ్ వీ హ్యావ్ టు సింగ్ రెస్పాన్సిబుల్లీ. అంటే లైక్ స్టూడియోకి వచ్చాక మనం ఉత్తగా టైం పాస్ చేయకుండా రెస్పాన్సిబుల్ గా వచ్చి మైక్ ముందు బాగా పాడితే అప్పుడు మనం మంచి మంచి సాంగ్స్ గానీ మంచి మంచి మ్యూజికల్ పీసెస్ గానీ బయటికి తీయచ్చు.